మహిళల ఆరోగ్యం విషయంలో భర్త పాత్ర ఎంతో ముఖ్యమని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుభాషిణి తెలిపారు. కావలిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో హర్జనవాడ, అంబేద్కర్ నగర్, దగ్గుమాటివారి వీధి, తుమ్మలపెంట రోడ్డులోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 8వ రాష్ట్రీయ పోషణ మాసం 2025 కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ సుభాషిణి మాట్లాడుతూ బిడ్డ ఆరోగ్యంగా పుట్టి వారి ఎదుగుదలలో పోషకాహారం ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. భార్య ఆరోగ్యంగా ఉండాలంటే భర్త పాత్ర ముఖ్యమన్నారు. పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా పెరిగితే అలాంటి యువత దేశాభివృద్ధికి మూలమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. నేను ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కావలి నుంచి మా అంగన్వాడీ కేంద్రానికి సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. నా పేరు సుభాషిణి. ఈరోజు మనకి 8వ రాష్ట్రీయ పోషకాహార మాసోత్సవాల సందర్భంగా ఈరోజు అంబేద్కర్ నగరు, దగ్గుమాటివారి స్ట్రీటు, హరిజనపాలెం ఈ అంగన్వాడీ కేంద్రాల స్థాయిలో ఒక ర్యాలీ నిర్వహించడమైంది, బైక్ ర్యాలీ. ఇది మనకి పోషకాహారం గురించి ప్రతి ఒక్కళ్ళకి అవగాహన, ఇందులో తండ్రులు పాత్ర చాలా ఎక్కువగా ఉంది. దీని గురించి మేము సెప్టెంబర్ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. సెప్టెంబర్ నుంచి రేపు అక్టోబర్ 16 వరకు కొనసాగుతుంది ఇది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి పోషకాహార విలువల గురించి తెలియజేయడము, తర్వాత దానిలో బిడ్డలకు తీసుకోవాల్సిన ఆహారంలో ఎటువంటి లోపం లేకుండా అన్ని పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించమని తల్లులకి డెమో ద్వారా వాళ్ళు ఎలా తయారు చేసుకోవాలని చెప్పడము. కావలిలో ఉండే అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో మేము అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాము. అలానే స్కూల్ పిల్లలకు కూడా అవగాహన కల్పిస్తున్నాము. ఈ విధంగా దీనిలో సందర్భంగా మేము ర్యాలీ కూడా ఇవాళ నిర్వహించడం జరిగింది. మా సిడిపిఓ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ చేయడం జరుగుతున్నది. ఈ పోషకాహార మాసోత్సవము అక్టోబర్ 16 వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుంది. దీన్ని అందరూ ప్రతి ఒక్కళ్ళు ఈ చెప్పిన విషయాన్ని అవగాహన చేసుకొని పిల్లలకు ఈ కాలంలో మనము వెనకటి పాత తరం వాళ్ళు ఎలాంటి ఫుడ్ పెట్టారో ఆ విధంగా మనం పిల్లలకు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంతమందికి అవగాహన లేక ఎలాంటి ఆహారం పెట్టాలనేది అవగాహన లేక వాళ్ళు బయట ఫుడ్ని ఎక్కువ జంక్ ఫుడ్ని బాగా అలవాటు చేసి దానివల్ల ఊబకాయంగా తయారవుతున్నారు. పిల్లలకి 18 సంవత్సరాలు నిండక ముందు వాళ్ళ గర్భసంచి చాలా వీక్గా ఉంటుంది. అటువంటి ఏజ్లో మనము పెళ్లి చేసినట్లయితే తక్కువ వయసులో వాళ్ళకి అబార్షన్లు అవ్వడము, తర్వాత బిడ్డలు వీక్గా పుట్టడం, అంగవైకల్యంతో పుట్టడం ఇవి జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి అందరూ బాల్య వివాహాలను నిరోధించండి, బిడ్డల్ని బాగా చదివించండి, మంచి ఆహారం ఇవ్వండి, ఇంటి ఫుడ్డే పెట్టండి అందరికి. థ్యాంక్ యూ అండి. వివాహ వేడుక జరుపుకోవాలా, సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా, మరి ఏ శుభకార్యానికైనా కావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్. పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయారా పెట్రోల్ బంకు ఎదురుగా 5 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం. 1000 సీట్ల కళ్యాణ మండపం, అందమైన వేదిక, సెంట్రల్ ఏసీ, 360 kV జనరేటర్ సదుపాయం, 1000 మందికి విశాలమైన భోజనశాల, సువిశాలమైన పార్కింగ్ కలదు. పక్కనే 500 మంది సీటింగ్, అక్కడే భోజనశాల, 160 kV జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం. వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా 18 డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ, సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్, అవుట్డోర్ మండపం కలదు. ఇంకెందుకు ఆలస్యం? మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్. ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్, కావలి. సెల్ 9182865073, 9866160199.